ఎలివేషన్ చేయించుకోవడానికి 35 నుంచి 45 వేల వరకు అయితే ఖర్చు అయితే వస్తుంది. రోజు మీకైతే సింగిల్ ఫ్లోర్ ఎలివేషన్ ఎలా చేయించుకోవాలి, ఎలాంటి డిజైన్ చేయించుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే ఫుల్ వీడియో అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నాను. చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే ఎలివేషన్ వచ్చేసి దీనికి టైర్ కేస్ రూమ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. 3 అడుగుల హైట్ మీద అయితే ఉంటుంది. నమస్తే అన్న, మీకైతే ఎలివేషన్ అయితే డిజైన్ చూపిస్తా అన్నా కదా, ఇదే అన్నమాట సింగిల్ ఫ్లోర్ ఎలివేషన్. ఇది టైర్ కేస్ రూమ్ లేకుండా దీనికి వచ్చేసి స్లాబ్ పైన నుంచి హైట్ 3 అడుగులు అయితే కట్టుకున్నారు. ఇక పైన వచ్చేసి ఇప్పుడు టైర్ కేస్ రూమ్ పైన అయితే చూపిస్తాను. ఈ టైర్ కేస్ రూమ్ మొత్తం వచ్చేసి కింద నుంచి వాళ్ళు ఇటుకతోనే కట్టారు. 4 ఇంచ్ ఇటుకతోనే అయితే కట్టారు. ఇది మనం చేయలేదు, పక్క వాళ్ళు చేశారు. మేము కూడా పక్కనే చేస్తుంటే చూశారన్నమాట. చూపిస్తాను చూడండి. ఇక పైన వచ్చేసి 3 అడుగుల హైటు గోడ పైన నుంచి అయితే 1 అడుగున్నర అయితే పైకైతే తీసుకున్నారన్న టైర్ కేస్ రూమ్ పైన. ఓన్లీ నేను చూపించేది మీకు చెప్పేది ఇప్పుడు టైర్ కేస్ రూమ్ ఒక్కటే అన్నమాట. దానిపైన వచ్చేసి 1 ఇంచు మందంతోన 1 ఇంచు పట్టి, మళ్ళీ దానిపైన 1 ఇంచు మందంతో 1 ఇంచు గ్యాప్తోన 1 ఇంచు పట్టి అయితే పెట్టారు. ఇక అలాగే ఈ లాస్ట్ మోట్ సైడ్ అయితే మనం చూసుకున్నట్లయితే లైన్స్ అయితే కొట్టారన్నమాట. 2.5 అడుగు ఇడిచి లైన్స్ అయితే కొట్టారు, చూడొచ్చు మీరు. అలాగే పైన నుంచి కూడా కింద వరకు ఓన్లీ లైన్సే కొట్టారు. ఇక వేరేదైతే ఏమైతే కొట్టలేదు. అడుగు గ్యాప్ ఇచ్చుకుంటా లైన్స్ అయితే కొట్టారు. ఇక మందం వచ్చేసి 1/2 ఇంచ్ అయితే కొట్టారు లైన్స్కి, చూడొచ్చు. ఇక ఒక కిటికీ కూడా ఉంది. ఇది కిటికీకి వచ్చేసి 1 ఇంచు మందంతోనైతే చుట్టూ పట్టి అయితే పెట్టేశారు. ఇలా పట్టి పెట్టుకోవడం కూడా చాలా అయితే బాగుంటుంది. ఇది సింపుల్ డిజైన్ అన్నమాట. ఇంకా దానిపైన కూడా మీరు చూడొచ్చు అన్న, పట్టి అయితే పెట్టేశారు కదా. అలానే ఆ 1 ఇంచు పట్టి తీసుకున్న తర్వాత మెస్సులకైతే కలిపేశారు. చూడండి, ఇప్పుడు మెస్ చూపిస్తాను మీకు. ముందుగా మెస్ అయితే వీళ్ళైతే 2.5 అడుగు అయితే కిందికైతే దించుకున్నారన్న. ఆ 2.5 అడుగులోన పైన వచ్చేసి ఇందాక గ్లాస్కి అయితే పట్టి పెట్టారన్నాను కదా, అదే ఆ గ్లాసు పట్టినే ఇక్కడ 1.5 అడుగు తొక్కిచ్చి మళ్ళీ కిందికి 1.5 అడుగు అయితే పెట్టారు. ఇక దాని పక్కనే ఒక బార్డర్ బాక్స్ అయితే వేశారు. ఇక అలాగే దాని సైడ్ మొత్తం కూడా అదే 1 ఇంచు మందంతోనే వాళ్ళు అయితే కొట్టేశారు. కొట్టేసి మళ్ళీ ఇంకో బాక్స్ అయితే గీశారు. దానిపైన అయితే మళ్ళీ 2 పట్టీలు అయితే పెట్టారు 1 ఇంచు మందంతోన. ఇక దాని కింద చిన్నది లాజిటిక్ అయితే అతికిచ్చి 1/2 ఇంచు పైన మళ్ళీ ఒక పట్టి అయితే పెట్టారు. ఇక దాని కింద బిస్కెట్లు అయితే పెట్టేశారన్న, చూడండి బిస్కెట్లు అయితే పెట్టారు. ఇక దాని కింద వచ్చేసి ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు పట్టి అయితే పెట్టేశారు. ఇప్పుడు కిటికీ పైన నుంచి కిందికైతే వచ్చేస్తామన్న. దీనికి కాంపౌండ్ వచ్చేసి ఏమీ లేదన్న, ఆ ఎలివేషన్ గోడలోనైతే కాంపౌండ్ అయితే కలిపేశారు, చూడొచ్చు మీరు. ఇక దీనికి వచ్చేసి ఒక 1/2 ఇంచు మందంతోనైతే బాక్స్ అయితే గీసేశారు. అక్కడ లైన్స్ గీసిన చోటు నుంచి 1 అడుగు, ఇక్కడ కాంపౌండ్ మొత్తం నుంచి 1 అడుగు ఇడిచేసి లైన్స్ అయితే గీసేశారు. లైన్స్ గీసేసి అందులో 2 పట్టీలు అయితే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత కాంపౌండ్లోకి వచ్చేసి 1 ఇంచు మందంకి తక్కువ ఒక 3/4 ఇంచు మందం అయితే కొట్టుకొని దీనికి కూడా మూటలు అయితే పెట్టేశారు. అందులో ఒక చిన్న బిస్కెట్ అయితే పెట్టేశారు, చూడండి. ఇంకా పైన వచ్చేసి 1 ఇంచు మందంతోన పట్టీలు అయితే పెట్టేశారు. ఇంక ఈ ఎలివేషన్ వచ్చేసి ఎవరైనా సింపుల్గా ఎక్కువ డిజైన్ లేకుండా చేయించుకోవాలనేటోళ్ళకి, సింపుల్గా అటు ఎక్కువ డిజైన్ లేకుండా ఇక్కడ తక్కువ లేకున్నట్లు ఉండేటోళ్ళు అయితే ఇలాంటి ఎలివేషన్ అయితే చేయించుకోవచ్చు అన్న. చాలా అయితే బాగుంటుంది, చూడండి. చాలా సింపుల్. ఇక దీనికి ఎంత ఖర్చు అయ్యేదైతే ఇప్పుడు చెప్తాను. దీనికి ఎంత ఖర్చు అయింది చెప్తాను. ఇద్దరు బేల్దారులు ఒక 2 రోజులు అయితే 4 ఇంచు గోడ అయితే కట్టాలన్న. 4 ఇంచు గోడ అయితే పై దాకా అయితే స్లాబ్ దాకా కట్టాలి 2 బేల్దారులు. ఇక ఒక రోజు అయితే సారవ అయితే ఒక 2 బేల్దారులు ఒక కూలాయన అయితే సారవ అయితే వేయాలి. అప్పటికి 4 బేల్దారులు ఒక కూలాయన, గోడ కట్టేదానికి 2 కూలోళ్ళు. ఇక మెస్సు మెత్తడానికి అయితే ఒక బేల్దారి అయితే మెత్తేయగలడు, ఏం పెద్దగా అయితే లేదు కదా ఒక బేల్దారి. ఇక రఫ్ చేయడానికి అయితే ఒక రోజు రఫ్ అయితే మొత్తం అయితే చేయొచ్చు. 2 బేల్దారులు 2 కూలోళ్ళు అయితే కావాలి రఫ్ చేయడానికి.
ఇక రఫ్ చేసిన తర్వాత చుట్టూ మూటలు అయితే పెట్టాలి. ఒకరోజు డిజైన్ పెట్టకముందు మూటలు అయితే మొత్తం మనకి ఏ మూట అయినా, నిలువు మూట అయినా, అడ్డం మూట అయినా, ఏ మూట అయినా సరే మొత్తం ఒక రోజుకి 2 బేల్దారులు అయితే పెట్టేస్తారు. 2 బేల్దారులు, ఒక కూలాయన అయితే కంపల్సరీ కావాలి. ఇక డిజైన్ విషయానికి వస్తే అన్న, ఈ డిజైన్ అనేది ఒక రోజు జరుగుతుంది, ఒక రోజు జరగదు. బాగా పని వచ్చిన తాపీ మేస్త్రి వచ్చినాడు అనుకో, డిజైన్ అనేది తొందరగా అయిపోతుంది. కొంచెం నేర్చుకునే తాపీ మేస్త్రులు ఇంకా డిజైన్ సరిగా రాని అలాంటి వాళ్ళు ఒకవేళ ఉన్నా కొంచెం లేట్ అవుతుంది అనమాట. డిజైన్ వర్క్ అనేది చెప్పడానికి కాదు, ఈ రోజుకి ఇంత కంప్లీట్ అయిపోతుంది అని అయితే డిజైన్ అయితే చెప్పలేమన్నా మనము. ఇంచుమించుగా డిజైన్ విషయంలోనైతే చెప్పలేము, ఇక వేరే విషయంలోనైతే చెప్పచ్చు. ఇంచుమించుగా ఈ డిజైన్ అనేది ఒక 2-3 రోజులు అయితే పట్టొచ్చు నాకు తెలిసి, 2 బేల్దారులు వచ్చిన. ఇక వెనక సైడ్ ప్లాస్టింగ్ వచ్చేసి ఒక 3 బేల్దారులు నిలిచినామంటే ఒక రోజు కంప్లీట్గా చేసేస్తారు. మెస్సు, వెనక సైడ్ గోట్లు, గోడ, మోట్లు కానీ కంప్లీట్గా అయితే చేసేస్తారు. ఒక 2 బేల్దారులు, 3 లేదా ఇచ్చేస్తే కంప్లీట్గా అయిపోతుంది. అది కూడా కొంతమంది ఇప్పుడు ఫినిషింగ్ చేయించుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి స్పాంజ్ అయితే పట్టించుకుంటున్నారు అనమాట. చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇంకా ఫినిషింగ్ చేయించుకోవాలనుకుంటే మళ్ళీ ఒక రోజు అయితే ఎక్స్ట్రా పెరుగుతుంది వెనక సైడ్ ప్లాస్టింగ్కి. లేదా అప్పటికే స్పాంజ్ పట్టేసుకుందాం అనుకుంటే ఒక రోజు అనేది కలిసి వస్తుంది మనకు. ఇక ఈ ఎలివేషన్ డిజైన్ పెట్టిన తర్వాత మొత్తం అయితే ఒక రోజు ఫినిషింగ్ అయితే ఉంటుందన్న. 2 బేల్దారులు, 2 కూలర్లు అయితే కంపల్సరీ కావాలి, ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇంకా సారో ఊడిదీయడానికి ఒక రోజు అనమాట. ఇంకా సుమారుగా అయితే మనం ఒక సింగిల్ ఫ్లోర్ ఎలివేషన్ చేయించుకోవడానికి 35 నుంచి 45 వేల వరకు అయితే ఖర్చు అయితే వస్తుంది. అది కూడా మనం కూలికి చేయించుకొని దగ్గరుండి చేయించుకుంటే అటుకి రావచ్చు. ఇక మనం ఎక్స్ట్రా గుత్తకు ఒప్పిస్తాం అనుకుంటే ఇక మేస్త్రులకి అంతో కొంత మిగిలాలి కాబట్టి ఇంకా కొంచెం అయితే రేటు పెరిగే అవకాశం అయితే ఉంది. రేటు ఇంకా ఎక్కువైతే తీసుకుంటారు నాకు తెలిసి. ఇంకా దీంట్లో కానీ కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూలికి ఎలివేషన్ చేయించుకుంటే బాగా పనితనం ఉండి డిజైన్ వర్క్ బాగా తెలిసిన మేస్త్రి వచ్చినాడు అనుకో, పని కొంచెం స్పీడ్ అవుతుంది. ఎందుకంటే ఆయన డిజైన్ అనేది మొత్తం కూడా పెట్టేస్తాడు, తొందర అయిపోతుంది. కొంచెం పని తక్కువ ఉన్నోళ్ళు తాపీ మేస్త్రులు వచ్చినా కొంచెం స్లో అయితే అవుతుంది. అంత తెలిసి ఒక 2-3 రోజుల పని అయితే పెరుగుతుంది, తగ్గుతుంది. మనకు అంత కొద్ది అయితే ఏం ఎక్కువ కాదు. ఇక చెప్పాను కానీ సింగిల్ ఫ్లోర్ ఎలివేషన్ అనేది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇదే కాదు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎంత ఖర్చు అవుతుందో కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఖచ్చితంగా మీకైతే చెప్తాను.